నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. సార్, ఈ మధ్య కాలంలో కంటి చూపుకి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి అంటే కంటి చూపు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇంతకుముందు దూరంలో ఉన్న మనిషి చాలా ఈజీగా కనిపించేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా మసకగా త్వరగా ఎర్లీగానే కంటి చూపు అనేది లోపిస్తూ ఉంటుంది. సో అందరికీ తెలిసిందే మొబైల్ ఫోన్ యూసేజ్. అలా తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటారు సార్? అసలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, న్యూ డైరెక్షన్ ఇస్తున్న క్వశ్చన్ ఇది. సో బేసిక్లీ కంటి చూపుని ఎఫెక్ట్ చేసే కారణాలు చూసుకుంటామో, ఒకటి కంటికి బ్రెయిన్కి చాలా దగ్గరగా కనెక్షన్స్ ఉన్నాయి. మనము అందరం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్, నిద్ర అనేది సరిగ్గా పోవట్లేదు. సో ఆ విధంగా నరాల బలహీనత, ఎందుకంటే కంటి చూపు కూడా నరాలకి సంబంధించింది, దాని కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్న దాన్ని మనం ఎక్కువ శాతము గ్యాజెటరీ యూసేజ్ కారణంగా ఇంకొద్దిగా స్ట్రెయిన్ చేసుకుంటాం. తర్వాత అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించేది బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, విటమిన్ B12 లోపాలు, ఇవన్నీ కూడా కంటి చూపు మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి. దానివల్ల ప్రాబ్లం ఇవన్నీ కూడా వస్తాయి. బ్లడ్ ప్రెషర్కి సంబంధించి హైపర్ టెన్సివ్ రెటినోపతి చాలా కామన్గా ఈ కంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసేది. అలాగే డయాబెటిక్ రెటినోపతి చాలా కామన్. అలాగే డయాబెటిక్ క్యాటరాక్ట్స్ అగైన్ చాలా కామన్. అలాగే B12 లోపాలు ఉన్నందువల్ల నరాల బలహీనత వస్తుంది, కాబట్టి నరానికి సంబంధించి కంటి చూపు కనెక్షన్ ఉంది, కాబట్టి దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఆన్ టాప్ మనం గ్యాజెటరీ యూసేజ్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ వాస్తవానికి చూసుకుంటే, మొన్న ఎప్పుడో నేను సోషల్ మీడియాలో ఒక చిన్న రీల్ చూస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే, ఒక 90 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఎలా ఉండేది, ఎలా గడిపేవాళ్ళు టైం చూసుకుంటూ, కరెంట్ ఉన్న ఫ్యామిలీ ఎలా గడుపుతున్నారని చూసుకుంటే, అప్పుడు 90% ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవాళ్ళు, ఇప్పుడు 90% గ్యాజెటరీతో గడుపుతున్నారని ఆ రీల్లో చూపించారు. సో 90% ఆఫ్ యువర్ టైం మీరు గ్యాజెట్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెయిన్ అయ్యే అవయాల్లో ఐ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కాకుండా ఇప్పుడున్న కండిషన్స్లో వివిధ రకాలుగా ఐ ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి వేరే డిసీజెస్ వల్ల కూడా గ్యాజెటరీ యూసేజ్ కారణంగా కూడా డెఫినెట్గా కంటి చూపు మందగించడం అనేది చాలా తరచుగా గమనిస్తుంది. అలాగే అంటే చిన్న పిల్లలకు అల్లరి చేస్తారనో, మారం చేస్తారనో, అన్నం తినడానికో, సైలెంట్గా ఉండడానికో పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. మరి అలా ఫ్యూచర్లో ప్రాబ్లం? ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకవేళ మిమ్మల్నే నేను ప్రశ్నిస్తే, చిన్న పిల్లలు ఎంతవరకు ఫోన్ చూడొచ్చు అంటే మీరేమంటారు? అసలు చూడకుంటేనే బెటర్. కరెక్ట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. 5 years బిలో జీరో చూడాలి, ఫోన్ అనేది ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఆ టైంలో జరుగుతాయి, కాబట్టి ఎక్కువ శాతం ఇలాంటి స్క్రీన్స్ ఇచ్చిన దానివల్ల బాడీలో అనర్థాలు జరిగేదానికి విధంగా ఉన్నాయి, కాబట్టి ఫ్లాషీ లైట్స్, రేడియేషన్ ద్వారా డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది, కాబట్టి అనవసరంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి ఆ చిన్నపిల్లల్లో ఫోన్లు వాడడం మంచిది కాదు. బిలో 5 years, 5 to మేబీ టీనేజ్ వరకు 2 hours అంట పర్ డే. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ 2 hours కూడా ఎడ్యుకేషనల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వమంటున్నారు, నాట్ ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ గ్రోత్కి తోడ్పడి, ఎందుకంటే మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి అవేర్నెస్ కావాలి, కాబట్టి గ్యాజెటరీ యూసేజ్ ఒక మ్యాండేటరీ లైఫ్ థింగ్ అయిపోయింది, కాబట్టి మనము ఆ 2 hours కేటాయించి ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ వయసు పైబడిన వాళ్ళకి, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అందరిలో కూడా నాట్ మోర్ దెన్ 4 hours. సో ఇది రికమెండెడ్ లెవెల్స్. మరి ఇది ఎంతమంది పాటిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడైతే డిజిటల్ క్లాసులు అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు మనతో పాటు వాళ్ళకు కూడా మొబైల్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది పిల్లలకి. ఆ కారణంగా చూసుకుంటూ పోతే మనకు రికమెండేషన్కి చాలా దూరంగా ఉన్నాం. డెఫినెట్గా ఏదైతే అవయవం ఎఫెక్ట్ అవుతుందో ఐ అనేది డెఫినెట్గా సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దాంట్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం కంటి చూపు మందగించడం, కళ్ళద్దాలు రావడం, ఈ రెటినోపతిలు రావడం, క్యాటరాక్ట్స్ రావడం, కొన్ని పరిస్థితుల్లో బ్లైండ్ అయ్యి రావడం, ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ శాతంలో. చిన్నపిల్లలు కూడా తరచూ తలనొప్పి వస్తుంది అంటారు, కానీ మొబైల్ ఫోన్ వల్ల కూడా అని వాళ్ళు అంటే దాన్ని డిస్క్లోజ్ చేయరు కదా. మీ అబ్బాయి ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారని ఎంతమంది అడుగుతున్నారు? ఎందుకంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా.
అండర్స్టాండింగ్ అయిపోతుంది. అవును సార్. అలాగే చదువు విషయంలో కూడా సార్ చాలామంది ఇట్లా ఫోన్స్ చూస్తున్నప్పుడు చదవట్లేదు అని అంటారు, కానీ ఇలా మనమే నేర్పిస్తున్నామని చెప్పేసి ఏదన్నా మనమే దాన్ని అలవాటు పరిచాం కాబట్టి బ్లేమ్ పేరెంట్స్ మీదే వెళ్తుంది. సో అందుకోసం ఫోన్ యూసేజ్ని తగ్గించడం ఇంపార్టెంట్. ఫోన్ యూసేజ్ని ప్రాపర్ రేషనలైజ్ యూసేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరొక